మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమెన్. జనవరి నెల 29వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: దేవుడు ఆ పట్టణంలోనున్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. కీర్తన 46వ అధ్యాయము 5వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. దానికి చలనము లేదు. ఎంత ధన్యకరమైన మాట! ఈ లోకపు ఒడిదుడుకులు అన్నిటికీ అంత తేలికగా చలించిపోయే మనం మన ప్రశాంతతను ఏదీ భంగం చేయలేని స్థితికి చేరుకోగలమా? అవును, ఇది సంభవమే. ఈ సంగతి అపోస్తుడైన పౌలుకు తెలుసు. యెరూషలేముకి వెళ్ళబోతున్నప్పుడు అక్కడ తన కోసం బంధకములు, శ్రమలు కాచుకొని ఉన్నాయని తెలిసినా ఈ విషయాలేమీ నన్ను కదిలించవు అంటూ ధైర్యంగా చెప్పగలిగాడు. పౌలు జీవితంలోనూ అనుభవంలోనూ గతించిపోదగిన బలహీనతలన్నీ గతించిపోయినాయి. ఇక అతడు జీవితాన్ని కానీ జీవితాశలను కానీ ప్రియంగా ఎంచుకోవడం లేదు. దేవుడు మన జీవితాల్లో చేయదలుచుకున్న దాన్ని చెయ్యనిస్తే మనం కూడా అలాంటి స్థితికి చేరుకోగలం. అప్పుడు చికాకుపరిచే చిన్న చిన్న అవరోధాలు కానీ, బాధ పెట్టే బరువైన శ్రమలు కానీ మన ఊహకందని ప్రశాంతతకు భంగం కలిగించలేవు. దేవుని మీద ఆనుకోవడం నేర్చుకున్న వాళ్ళకి బహుమానం ఇదే. జయించేవాడిని నా దేవుని మందిరంలో మూలస్తంభంగా చేస్తాను. అతన్ని అక్కడ నుండి కదిలించడం ఎవరికీ సాధ్యం కాదు. దేవుని గుడిలో స్తంభంగా, అచంచలంగా ఉండగలిగే ధన్యతను అందుకోవడం కోసం మనల్ని అక్కడికి తీసుకొచ్చేటప్పుడు కలిగే కుదుపులను భరించగలగాలి. దేవుడు ఒక రాజ్యంలో లేక నగరంలో ఉంటే అది సియోను పర్వతంలాగా స్థిరంగా ఉంటుంది. అలాగే ఆయన ఒక హృదయంలో ఉంటే దానికి ఇరువైపుల నుండి ఆపదలు చుట్టుముట్టి సముద్రపు హోరులాగా ఘోష పెట్టినప్పటికీ ఆ హృదయంలో మాత్రం గొప్ప ప్రశాంతత నెలకొని ఉంటుంది. అలాంటి ప్రశాంతతను ప్రపంచంలోని ఏ శక్తి ఇవ్వలేదు, ఏ శక్తి లాగేసుకోలేదు. ప్రతి చిన్న ప్రమాదపు గాలి వీచినప్పుడు మనుషుల హృదయాలు ఆకులా వణికిపోతాయి. ఎందుకు? దేవుడు ఉండవలసిన వాళ్ళ హృదయాల్లో లోకం ఉన్నందువలనే కదా. దాన్ని తొలగించి దాని స్థానంలో దేవుణ్ణి ప్రతిష్ఠించడమే కదా కావాల్సింది. ప్రభువులో విశ్వాసం ఉంచేవాళ్ళు సియోను పర్వతంలాగా కదలక స్థిరులై ఉంటారు. మనల్ని బలపరిచే పాతకాలపు పద్యం ఒకటి ఉంది. నమ్మికతో దేవుణ్ణి ఆశ్రయించేవాళ్ళు సియోను శిఖరంలా నిలబడతారు నిండుగా. అది తొణకదు, బెణకదు, గడగడ వణకదు, ఇనుములా ఉక్కులా నిలిచే ఉంటుంది మొండిగా. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మాకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, నువ్వు మార్పులేని దేవుడువయ్యా, మారని దేవుడువయ్యా, అందును బట్టి నీకు స్తోత్రం అయ్యా. ప్రభువా, మేమైతే తండ్రి ఇహలోక సంబంధించిన ఆ భయాలు, శ్రమలు కలిగినప్పుడు కదిలే వారంగా ఉంటున్నాం ప్రభువా, మార్పు చెందే వారంగా ఉంటున్నాం ప్రభువా. అయితే తండ్రి, భూమిపై ఉన్న వాటి మీద ఆశలు పెట్టుకోకుండా ఉండేట్టుగా సహాయం చేయండి అయ్యా. అయ్యా, ఈ భూమి మీద ఉన్న ఆశలను పౌలు గారు జయిస్తూ వచ్చారు. ఆ జయించబట్టే ప్రభువా ఆయన ఏమాత్రం చలనం లేకుండా ఉన్నట్లుగా ఈ దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభువా. మేము కూడా ప్రభువా ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా ఉండేట్లుగా సహాయం చేయండి అయ్యా. మేము నీలాగనే ప్రభు అచంచులుగా, మార్పులేని వారంగా ఉంటూ ప్రభు ఈ లోకంలో నువ్వు ఇచ్చే నెమ్మది, శాంతి, ప్రశాంతత ఎప్పుడూ పొందే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ దినమున ప్రభు నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. మా దేశ ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్లు, శాసన నిర్మాణ సభ్యులు దీవించినయ్యా. వారి దినం చేస్తున్న ప్రతి ఒక్క పనిలో మీరే తోడుగా ఉండన్నయ్య. వారి యొక్క రాకపోకల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. మా ముఖ్యమంత్రి గారు, అలాగే నా క్యాబినెట్ మంత్రులు అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయకులు, పాలకులు, ప్రభుత్వ సేవకులు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరినీ పేరు పేరు వరుసను దీవించి వారు చేయబోతున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాలు మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున్న ప్రభు మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్న వైద్యులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వైద్యులను దీవించినాయో వారు చేయబోతున్న శస్త్రచికిత్సలో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. సమాచారాన్ని అందించే మీడియా పర్సన్స్ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి మంచి సమాచారాన్ని అందించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఇంకా అలాగున్న ప్రభు ఇంజనీర్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారు కూడా నీతిగా, నిజాయితీగా వారికి అప్పగింపబడిన బాధ్యతలు నెరవేర్చడానికి సహాయం చేయండి అయ్యా. ఉపాధ్యాయులను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నైతిక విలువలతో కూడిన విద్యాబోధ అందించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. నర్సులను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారికి అప్పగింపబడిన బాధ్యత ప్రభువా మరింత నిబద్ధత కలిగి చేయడానికి సహాయం చేయమని
ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచు. ఎడారిలో సెలవుంచిన ప్రతి ఒక్కళ్ళు నిండారుగా దీవించి ఆశీర్వదించి ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపమని వేడుకొంచు. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.